గేమ్ చేంజర్ ఇప్పుడే జరిగింది. ఇప్పుడే సినిమా చూడటం జరిగింది. చూస్తే భయమవుతుంది. విహారయాత్రకి రూట్ మ్యాప్ వేసుకోవాలి అసలు. సినిమా అయితే ఓకే, వన్ టైం వాచబుల్ అంతే భయ. వన్ టైం వాచబుల్. నేను నిజంగా చెప్తున్నా. ఇదిగో వాళ్ళ ఫాదర్ అటాప్ చేసిన అప్పన్న క్యారెక్టర్ ఏం చేద్దాం, నమ్మితే అది రాజకీయం ఇలా ఇంత దొరుకుతుంది. నేను ఫస్ట్ టైం ఇందులో చూశాను. రాజకీయం శంకర్ మార్క్ అయితే రాలేదు ఇందులో అయితే. సినిమా బడ్జెట్ ఇది సాంగ్స్ కి 80 crores పెట్టారు అనగా అన్ని వేస్ట్. నన్ను అడిగితే సాంగ్స్ బాగుంటాయి. నేను సాంగ్స్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా. అన్ని 80 crores పెట్టడం వేస్ట్ నన్ను అడిగితే. డైరెక్ట్ గా ఎక్కడో తీసేస్తే అయిపోతుండే. 80 కోట్లు అంటే మాటలు కాదు కదా. అంటే సేమ్ రొటీన్ లాగానే ఉంటాయి. ఆయన సాంగ్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఒకటే మోడల్ లో ఉంటాయి. ఆ గ్రాఫిక్స్ ఉంటాయి, ఆ బిల్లుల మీద బిల్లులు, ఎక్కడెక్కడ కొండల మీద అవి ఉంటాయి. సేమ్ అలానే సాంగ్స్ మీద పెట్టిన బడ్జెట్ వేస్ట్ అంటున్నాను నేను. సాంగ్స్ బాగుంటాయి. సాంగ్స్ మీద పెట్టిన బడ్జెట్ వేస్ట్ నన్ను అడిగితే. స్టోరీ అయితే రిటర్న్ స్టోరీ. అప్పన్న క్యారెక్టర్ అయితే సక్సెస్ఫుల్. అప్పన్న మరాలు చెప్తుడు ఏది రాజకీయం కుళ్ళు కుతంత్రాలతోనే ఉండాలని వాడు చెప్తుడు. వాడు వెళ్ళొద్దని ఇల్లు సూర్య క్యారెక్టర్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం తగ్గింది. అండ్ ఇంకా బాగా రావాలని నేను మనసు పడుతున్నా. మరి అన్ని క్యారెక్టర్ బాగుండి హీరోయిన్లు అన్ని క్యారెక్టర్ ప్రతి హీరోయిన్ కానీ అంజలి క్యారెక్టర్ కానీ అందరూ బాగుంది. శ్రీకాంత్ చంపుతుడు మన అప్పన్న. శ్రీకాంత్ చంపుతుడు అప్పన్నని. సినిమా అయితే బాగుంది బాయ్, వన్ టైం వాచబుల్. నేను నిజంగా చెప్తున్నా, ఉన్న మాట ఉన్నా. ఎవడు ఎన్నని చెప్పుకోండి, కలెక్షన్ రావాలని నేను కోరుకుంటా. అది సినిమా అయితే వన్ టైం వాచబుల్ బాయ్. సినిమా అయితే బాగుంది అంతే. గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుందన్న. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదన్న, వస్తుంటే మనం అక్కడ హిమాయత్ నగర్ లో వెంకటేశ్వర టెంపుల్ వైకుంఠ ఏకాదశి అందరూ భక్తులు క్యూ కట్టినట్టే ఇక్కడ మీరు రాగానే ఇక్కడ ఐమాక్స్ లో కూడా క్యూ కట్టారు. మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ కదా మనందరం. టీఎఫ్ఐ మన వైకుంఠ ఇదే కదన్న. సో వచ్చినందుకు డిసప్పాయింట్ చేయలేదు అందరూ. చాలా బాగుంది సినిమా. చల్లో 3 o'clock లేచి 4 o'clock కి బండి మీద వస్తుంటే చలి 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 వణికు గుస్బంస్ వచ్చాయన్నమాట చలితో. సినిమా లోపలికి వెళ్ళాం. ఈసారి కూడా గుస్బంస్ వచ్చినాయి అన్న, కానీ చలితో రాలేదు ఈసారి. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అన్న, హెలికాప్టర్ సీన్ ఉంటుంది. గూస్ బంప్స్ మైండ్ బ్లోయింగ్. పెట్టేయచ్చు 600, 700, 800, 900,000 రూపీస్ ఇంట్రడక్షన్ షాట్ పెట్టేయచ్చు. వర్త్ ఇంట్రడక్షన్ షాట్ వర్త్ వర్మ. ఇంటర్వెల్ బ్యాంగ్ తమ్మను కొనిదల తమన్ అన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ కొనిదల తమన్. ఓకే, హైరాణ సాంగ్ లేదు. మరి ఏదో 14 తర్వాత యాడ్ చేస్తా అంటున్నారు. మరి అది హైరాణ సాంగ్ ఉంటే ఇంకా బాగుండేది. ఆ 3 సాంగ్స్ కూడా విజువల్ వంటర్స్ అన్న. శంకర్ గారు ప్యూర్ కోర్ ఏదైతే స్ట్రెంత్ ఉంటుందో సాంగ్స్ పిక్చరైజేషన్ లో, మనం రోబోలో కానీ ఒకే ఒకళ్ళ కానీ బాయ్స్ లో కానీ చూసిన విజువల్ ఎక్స్ట్రావాంజా ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. దోప్ సాంగ్ కానివ్వండి, మన జరగండి సాంగ్ కానివ్వండి, రామచ్చ సాంగ్ బాగా తీశారు. దోప్ సాంగ్ అయితే ఫిదా అయిపోయిన అన్న. రామ్ చరణ్ డాన్స్, గ్రేస్, సాంగ్, కొరియోగ్రఫీ చాలా బాగుంది దోప్ సాంగ్. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ గారి గురించి చెప్పని అవసరమే లేదన్న. తెలుగు సినిమా ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకున్నారో ఆయన ఇంకా 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 ప్రతి ఎక్స్పీరియన్స్ పెంచుతూ ఉన్నారు. ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ హీరో అండ్ విలన్ ఎక్స్ట్రాడినరీ, ఎంగేజింగ్. ఎస్జే సూర్య ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ రామ్ చరణ్ గారితో పాటుగా. ఎందుకంటే రామ్ చరణ్ గారు 2 hours 45 minutes లో 5-6 వేరియేషన్స్ చేసి ఐఏఎస్, ఐపీఎస్, స్టూడెంట్, యాంగ్రీ యాంగ్మన్, ఇన్నోసెంట్ ఆఫీసర్ ఇవన్నీ చేసినప్పుడు కూడా స్టిల్ ఫేస్ ఆఫ్ సీన్స్ హీరోతో ఇస్తుంటే మనము ఎస్జే సూర్యని చూస్తున్నాం అంటే ఫెంటాస్టిక్ జాబ్. ఎస్జే సూర్య కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, అది కూడా టాప్ నాచ్. కమన్ అప్పన్న క్యారెక్టర్ కొణిదెల చిరంజీవి. అప్పన్న క్యారెక్టర్ రంగస్థానంలో ఎలాగైతే మనము ఇప్పటికీ చిట్టిబాబు క్యారెక్టర్ కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, కల్ట్ ఫ్యాన్స్, అప్పన్న క్యారెక్టర్ కూడా కల్ట్ ఫ్యాన్స్ వస్తారు. అంజలి క్యారెక్టర్ కూడా సోల్ ఆఫ్ ది మూవీ అన్న. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ గారు కూడా, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఎస్ఎస్ సూర్య పక్కన ఉన్న జయరాం రమేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, సముద్రకాని గారి క్యారెక్టర్ కానివ్వండి బాగుంది. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే అన్న, ఈ మధ్యన సునీల్ వి టిపికల్ కామెడీ టైమింగ్ మిస్ అయింది కదా, ఈ సినిమాలో ఉంది, కనిపిస్తుంది. అదొక గుడ్ థింగ్. యాజ్ అ టిఎఫ్ఐ లవర్ గా, సునీల్ ఫ్యాన్ గా కూడా ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్, జై రామ్ చరణ్, జై హింద్, జై టిఎఫ్ఐ. మూవీ చూసేసి వచ్చినానండి. సో మూవీ అయితే నిజం చెప్తున్నాను, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్ గా మూవీ బాగుంది. సో ఏదో కొంతమంది చూస్తున్నాను నేను యూట్యూబ్ లో, ఇప్పుడు చూస్తా ఉంటే గూగుల్లో చూస్తా ఉంటే ఏదో కొంచెం నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. కానీ సో మూవీ అయితే బాగుంది అనమాట. మూవీ ఫ్రెష్ మైండ్ తో వెళ్ళి చూసిన ఆడియన్ గా నేను చెప్తున్నాను. సో నాకైతే నచ్చింది, ఒప్పుకుంటాను. ఒక 2 hours 45 minutes మూవీలో ఒక 15-20 minutes వాళ్ళు ఇంకొంచెం ఏమైనా బెటర్ చేసింటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ బట్ ఓవరాల్ గా మనకు మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత మంచి మూవీ చూస్తామే అనే ఫీల్ అయితే మనకు ఉంటుంది.
సో భారతీయుడు 2 నేను కూడా ఒప్పుకుంటాను, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అని నాకు అనిపించింది. బట్ కానీ ఈ మూవీలో ఏంటంటే శంకర్ గారు ఇస్ ఫామ్ ఇస్ బ్యాక్ అన్నట్లు నాకు అనిపించింది అనమాట. సో అదేనండి, అంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తే లైక్ జూనియర్ రామ్ చరణ్ గా లేదా ఫాదర్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గా, సో అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ నత్తిని పోర్ట్రే చేయడం కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, ప్రజలు బాగుండాలనే తన సంకల్పం కావచ్చు, తన యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫాదర్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారు చాలా మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అండ్ అంజలి గారు కూడా బాగా చేస్తారనమాట. ఓవరాల్ గా రామ్ చరణ్ గారికి డెఫినెట్లీ ఇదైతే మూవీ హిట్ మూవీనే. అండ్ శంకర్ గారి మార్కు కూడా కనబడింది. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ ఆల్రెడీ ఇంకా మనం ఫిక్స్ అయిపోవచ్చు. పుష్ప 2 రికార్డ్స్ అంటే మనకు కంపారిజన్స్ అంటే పుష్ప 2 ఆ లెవెల్ కలెక్షన్స్ రావడానికి 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ ఒక ఫ్రాంచైజ్ అన్నమాట. రెండోది టికెట్ రేట్లు కూడా వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అయింది. సో అంటే కంపారిజన్స్ నా కలెక్షన్స్ తెలియదు, కానీ మూవీ అయితే మంచి సోషల్ ఇష్యూస్ బాగా కవర్ చేస్తారనమాట. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అన్న సినిమా ఫస్ట్ హాఫ్ చూడగానే అన్న అసలు లో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా వెళ్ళాను, కానీ ఫస్ట్ హాఫ్ చూడగానే అన్న బాక్స్ ఆఫీస్ ని హంట్ చేసేసాడన్న. అంటే 2025 లో ఫస్ట్ 1000 crores మూవీ అనేది అప్పుడే ఫస్ట్ హాఫ్ లోనే తెలిసిపోయింది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మరో ఎత్తు అన్న. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ ముందు వచ్చే 20 minutes అయితే అన్న నెవర్ సీన్ బిఫోర్ అన్న. ఆ 20 minutes లో అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అన్న. థియేటర్ లో అయితే పిన్ డ్రాప్ సైలెంట్. ఆ 20 minutes అంటే అందరూ సీట్లు వెనక కూర్చున్న వాళ్ళు ఒకసారి ఎడ్జి సీటింగ్ దగ్గరికి వచ్చేసి నరాలు బిగబెట్టుకొని సీట్లు కట్టకపోయారంటే ఆ సీట్ అనేది ఎంత ఎలివేటింగ్ గా ఎంత ఇదిగా తీసాడనేది అర్థం చేసుకోవచ్చు అన్న. అసలు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడన్న. అసలు ఇప్పటి వరకు మనకు శంకర్ ఫిలిమ్స్ లో మనకు శంకర్ అంటే ఏఆర్ రెహమాన్ అంటే శంకర్ గుర్తొచ్చేవాళ్ళు. అంటే ఏఆర్ రెహమాన్ మిస్ అయిన తర్వాత అలాంటి మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాం, కానీ సూపర్ గా మ్యూజిక్ ఇచ్చాడన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి ఒక్క సీన్ ఎలివేట్ చేసి పడేసింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్ అప్పన్న క్యారెక్టర్ అన్న. చరిత్రలో నిలిచిపోతారన్న అప్పన్న క్యారెక్టర్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి ప్రతి ఒక్క స్టేట్ కి అలాంటి ఒక్క పొలిటీషియన్ ఉంటే చాలా ఇండియన్ పాలిటిక్స్ మొత్తం పారిపోతాయి. అంటే పొలిటికల్ అంటే పొలిటీషియన్ అంటే డబ్బు కోసం రాకూడదు అనేది గుర్తింపు మెసేజ్ ఇచ్చాడన్న. రేటింగ్ పర్ఫెక్ట్ 4.5 or 4 ఇచ్చే ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్ గా ఉంది సినిమా అయితే. శంకర్ మార్క్ అయితే ఏం లేదు, ఇండియన్ 3 లా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశాడు, కానీ సినిమా అందియట్లేదు. ఆ విధానం పోయింది, శంకర్ సినిమాలో లేదు, ఇండియన్ 3 లా ఉంది అసలు.